హాయ్! హలో అండి. 'బిగ్ బాస్' ఫోర్త్ డే చాలా చక్కగా స్టార్ట్ అయిందండి. మైండ్ బ్లాక్ సాంగ్ తోటి అందరూ చక్కగా డాన్స్ ఏస్తున్నారు. అభయ్ గారు అక్కడ దూరంగా కూర్చొని చూస్తున్నారండి. జీవితం అనేది ఎంపిక మీద ఆధారపడుతుంది. మీ ప్రతి ఎంపిక పైన పర్యవసనం ఉంటుందని బోర్డు పైన 'బిగ్ బాస్' టీమ్ రాశారండి. తర్వాత బాత్రూమ్‌లో యూ అండి. నిఖిల్, పృథ్వీ వరస్ట్ అంటున్నారు ఎందుకో తెలవదండి. పృథ్వీ బ్రష్ చేస్తున్నాడు. నిఖిల్ అడుగుతున్నాడు, అది పేస్ట్ అనుకున్నావా ఫేస్ వాష్ అని. అందరూ నవ్వుతున్నారండి. 3 రోజుల నుంచి ఫేస్ వాష్నే బ్రష్గా వాడుతున్నావా అని యాష్మి నవ్వుతూ ఉంది. యాష్మి అంది, బ్రష్ చేసినప్పుడు ఇంత ఫోమ్ వస్తుందని ఆశ్చర్యపోయావా అని నవ్వుతూ ఉన్నారండి. జోక్గా చాలా బాగుంది, అది కామెడీగా. ఒక పక్క బేబక్క, భాషా గారు కరాటే నేర్చుకుంటున్నారండి. కరాటే చేస్తున్నారు. విష్ణుప్రియ, బేబక్క మాట్లాడుకుంటున్నారండి. కిచెన్లో బ్యాక్ టు బ్యాక్ పని అయిపోతుందని. తర్వాత సోనియా గురించి విష్ణుప్రియ మాట్లాడుతుంది. ఆమె అందరితో బాగానే ఉంటుంది, కానీ నామినేషన్లో ఎద్దు భూములే చేసే ఎద్దు నచ్చట్లేదని విష్ణుప్రియ బేబక్తో చెప్తుందండి. సీత కిచెన్ డ్యూటీ చేస్తానంది, ఎందుకు చేయలేదని నిఖిల్, యాష్మి మాట్లాడుకుంటున్నారండి. తర్వాత సీత దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సీత బేబక్ చేస్తాను పాలక్ పన్నీర్ అంది, అందుకే నేను రాలేదని చెప్తుందండి. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారండి. సైన్యం లేని రాజు రాజు కాడు, అలాగే చీప్స్ పవర్ఫుల్ అవ్వడానికి ఒక ప్లాన్ కావాలి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారండి. బేబక్క, బాషా గారు, నవీల్ గారు ఒక అడుగు దూరంలో చీప్ పవర్ పోగొట్టుకున్నారు. మీరు తెలివిగా ప్లాన్ చేసి ఏ టీంలో చేరాలో తెలుసుకోండి, ఇది మీ ప్రయాణం పైన ప్రభావం చూపిస్తుందని బిగ్ బాస్ ముగ్గురికి చెప్తారండి. బాషా గారు యాష్మి ప్లాన్లో చేరారు. నబీల్ గారు నైనికా ప్లాన్లో చేరారు. బేబక్క నిఖిల్ గారు ప్లాన్లో చేరారండి. టాస్క్లో చీప్స్ ఇంటి సభ్యులను ఎన్నుకోవాలండి. యాష్మి గౌడ గారు ప్రేరణ, అభయ్, పృథ్వీని ఎన్నుకున్నారు. నిఖిల్ గారు మణికంఠ, బేబక్క సోనియా గారిని ఎన్నుకున్నారు. నైనిక గారు ఆదిత్య, సీత, విష్ణుప్రియని ఎన్నుకున్నారండి. చీఫ్స్ అందరూ మీ ప్లాన్ నిరూపించుకున్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారని అభినందించారండి. నెక్స్ట్ యస్మిక, నైనిక గ్రూప్లో ప్లాన్లో అందరూ సమాన సభ్యులు ఉన్న కారణంగా బిగ్ బాస్ ఒకే వారిలో 2 కత్తులు ఇమ్మడలేవు, అలాగే సమాన బలం ఉన్న మీ 2 ప్లాన్లు ఉంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి, దాన్ని సరిచేయడానికి మీరు ప్లాన్లో ఒకరికంటే ఒకరు బెటర్ అని నిరూపించుకోవాలి అని చెప్పారండి. నైనిక టీం అందరూ మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ, ఆదిత్య గారు మాట్లాడుకుంటున్నారండి. లీవ్ ఇట్ లెట్ లీవ్ కదా అని పొద్దున్న అఖిల్ చెప్పాడని విష్ణుప్రియ ఆదిత్య గారికి చెప్తుందండి. తర్వాత నైనిక టీం అందరూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు బాగా మేమేం చెప్పినా నువ్వు వింటావు, అదే మాకు కావాలి అని వారి టీం అంతా నైనికాని పొగుడుతున్నారండి. నైనిక సంతోషంగా నవ్వుకుంటుంది. బేబక్క వంట రూమ్లో మణికంఠతో ఏది కూడా వేస్ట్ చేయవద్దు, ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి అన్నీ కూడా మనకు ముఖ్యమే అంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ అఖిల్ దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు ఎన్నుకోలేదని అడుగుతుంది. అఖిల్, నీకంటే ముందు మణికంఠ వచ్చాడు కదా, మణికంఠని ఎవరు తీసుకోరు, అందుకే నేను తీసుకున్నానని బాధపడి కన్నీరు పెట్టుకుంటాడు. దానికి అభయ్, పృథ్వీ వచ్చి ఓదారుస్తారు. అభయ్ లేచి, ఈ చీప్ చాలా గలీజ్గా ఉన్నాడు బిగ్ బాస్ అంటాడు. వారిద్దరూ నీ గడ్డమేంట్రా, నువ్వేంట్రా, ఎందుకు ఏడుస్తున్నావని నిఖిల్ని నవ్విస్తారండి. బేబక్క కిచెన్లో పృథ్వీతో, నువ్వు కర్రీ సపరేట్గా తింటే అన్నంలో ఏం తింటావు, అలాగవదు, కర్రీ అన్నం ఒకేసారి తినాలని పృథ్వీతో చెప్తుందండి. తర్వాత కిచెన్లో గ్యాస్ వేస్ట్ అవుతుందండి. గ్యాస్ ఊరికనే కాలుతుంది. దానికి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, బేబక్క మీరు కిచెన్ హెడ్ కదా, గ్యాస్ ఆఫ్ చేయండి అని. బాత్రూమ్ అంతా మెస్సీగా ఉందని యాస్మి వెళ్ళి సోనియాని అడుగుతుందండి, అక్కడ సోప్ కవర్ ఎవరేసారని. దానికి సోనియా నేను వేయలేదని అంటుంది. దానికి మణికంఠ ఎంటర్ అయ్యి, మేనేజ్మెంట్ చేస్తున్నారా, ఇలాగైతే ఎలాగా, పొద్దున్నుంచి చూసి సాయంకాలం అడగాలి కదా, ప్రతిదానికి ఇలా అడిగితే ఎలాగని ఇంటి సభ్యులందరూ చర్చించుకుంటారండి. బిగ్ బాస్ ఛాలెంజ్ బాల్ పట్టు గోల్ కొట్టు అని ఒక టాస్క్ ఇస్తారండి. నైనికా టీము యస్మి ఆట గురించి చర్చించుకుంటారు. అందరూ ఆడుతున్నారు. బోర్డ్స్ పైన మార్క్స్ వేస్తున్నారండి. ఛాలెంజ్లో యాస్మి ప్లాన్ సభ్యులు గెలిచారు. దానికి బిగ్ బాస్ అభినందించారు. అందరూ ఆట గురించి మాట్లాడుకుంటున్నారండి.